నీ కాలి కింద కంప ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను మా అత్తయ్యతో ఏ అంగీకారం పలికినా హ, మీకు ఉద్వాసన పలకడానికే. మీ ప్రతీకారం, మీ మోసాలు, మీ పగలు, మీ కుట్రలు, మీ కుతంత్రాలు అన్నీ అన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్నీ బయట పెడతాను. మీరేంటో, మీ నిజ స్వరూపాలేంటో మా అత్తయ్యకి తెలిసి వచ్చేలా చేస్తాను. అమ్మా తులసి అని దీర్ఘం తీయటం కాదు, పోవే కీర్తి అని మా అత్తయ్యతో అనిపిస్తా. ఏ చేతులతో హారతులిచ్చి మీకు రండి రండి అని స్వాగతం పలికిందో అదే చేతులతో మీ మెడ పట్టుకుని బయటకి గంటిస్తాను. పోండే అవతలికి అనేలా చేస్తాను. ఏవో 4 మాయ మాటలు చెప్పి గారడి ఆటలు ఆడి ఇక్కడే ఉండిపోదాం అనుకోమాకండి. ఈ తులసికి ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. టైం చూసి దెబ్బ కొట్టడం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. మీ టైం బాగుందని ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కానీ టైం ఎప్పుడూ ఒకరి పక్కనే నడవదు. నాకు టైం వస్తుంది. నాకు టైం వచ్చినప్పుడు మీరు తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఇది తులసి మాటగా గుర్తు పెట్టుకోండి. నా మాట ఎప్పుడూ అబద్ధం కాలేదు, మీ విషయంలో కూడా కాదు. దేవుడు ఎప్పుడూ న్యాయం పక్కనే ఉంటాడు కానీ మీలాంటి అన్యాయాలను ఎప్పుడూ సమర్థించడు. మీది అల్పమైన సంతోషం, స్వల్పమైన సంతోషం. మీది అల్పమైన విజయం, స్వల్పమైన ఆనందం. అది ఎప్పటికీ నిలవదు. ఓసిని, ఇలాంటి మాటలు చాలానే విన్నామే. అన్నింటికీ సరే అని అగ్రిమెంట్ మీద సంతకం చేసి నువ్వు మమ్మల్ననేదేంటి? మా వెనకాల కొండంత అండగా దుర్గం ఉంది. నువ్వు ఏమైనా ఎత్తుగడలు పిచ్చి వేషాలు వేస్తే మమ్మల్ని కాదు నిన్ను బయటికి వెళ్ళగొడుతుంది. మమ్మల్ని గెంటడం అటుంచి ముందు నీ స్థానం కాపాడుకో. మా మీద ధ్యాస పెడితే నీకు మొదటికే మోసం వస్తుంది. సరే, అది చూద్దాం. అలాగే చూద్దాం. చూస్తూనే ఉండండి. మీకు రోజులు దగ్గర పడే మా ఇంటికి వచ్చి పడ్డారు. ఏంటేంటేంటేంటి మీరు దానితో ఛాలెంజ్ చేస్తున్నారేంటి? అది ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లో నుంచి కూడా పంపించేస్తుంది. దానికంటే ముందే మీరే దాని మీద అబద్ధాలే చెప్తారో అబాండాలే వేస్తారో మీ ఇష్టం. ఏదో ఒకటి చేసి దాన్ని పంపించేయండి. నేను నీ మంచి కోరి చెప్తున్నాను.
దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ముందు నువ్వు నన్ను తేలిగ్గా తీసుకోవడం మానే. అబచా, మీకు దాని సంగతి అర్థం కావట్లేదు. నేను దాంతో పడి పడి ఉన్నాను. దాన్ని ఏ పందెల్లోనూ నేనే కాదు, అత్తయ్య కూడా గెలవలేకపోయింది. అలాంటిది మీ వల్ల ఏమవుతుంది? అది ఎత్తు వేసిందంటే ఎవరైనా సరే చిత్తు చిత్తు అయిపోవాల్సిందే. దాని ఎత్తులు చిత్తులు మా దగ్గర సాగవు. అబ్బో, అది 100 చదివితే మేము 125 చదివాం. సరే, ఈ వీడియోని నేను గుర్తు పెట్టుకుంటాను. మీరు అన్న మాట మీద మీరు నిలబడటానికి ప్రయత్నించండి. మీకు ఇప్పుడు మంచి మాటలు చెవికి ఎక్కవు, ఎందుకంటే మా అత్తయ్యని పడేశాననే మత్తులో ఉన్నారు కదా. దాని పవర్ ఏంటో మీకు తెలిసినప్పుడు ఈ వీడియో మీకు మంచి కిక్కిస్తుందిలే. అప్పటి వరకు మీకు ఏ కిక్కు ఉండదు. మా అత్తయ్యని కన్విన్స్ చేసి మరీ గెలిచినంత ఈజీ కాదు దాంతో గెలవడం. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. లోతుగా మరి ఆలోచించండి. జాగ్రత్తగా ఉంటేనే బాగుపడతారు, లేదంటే మట్టి కొట్టుకుపోతారు. పిచ్చి పిచ్చి శాపనార్థాలు పెట్టకు. శాపనార్థాలు కాదు, హెచ్చరికలు. నేను మీ ఇద్దరిని హెచ్చరిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం పంతులు గారు, మీకోసమే చూస్తున్నాను. రండి కూర్చోండి. అలాగే. రమ్మని కబురు చేశారు. అవును, మా ఆదిత్యకి సింధు అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఏంటమ్మా? అదేనండి, మా ఆదిత్యకి సింధు అనే అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్ళా? ఆదిత్య బాబుకి ఎన్నిసార్లు చేస్తారమ్మా? అది మీకు అనవసరం పంతులు గారు. చెప్పింది చెయ్యండి. ముహూర్తం చూడమన్నాను, చూడండి. వాళ్ళిద్దరికి పెళ్లి అని నేను సిద్ధమయ్యాను. తొందరలోనే మంచి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనమ్మా. ఆదిత్య, తులసి, యాండి, సింధు, కీర్తి, త్వరగా రండి, త్వరగా రండి. రావే. ఏంటి దుర్గా, పంతులు గారిని ఎందుకు పిలిపించావు? ఎందుకు పిలిచానంటారేంటండి? తొందరలోనే ఆదిత్య సింధుల పెళ్లి పెట్టుకుని సింధు ఆదిత్యల పెళ్లికి ముహూర్తం చూడడం కోసం పిలిపించాను. తొందరపడుకోదనా, ఒక్కసారి ఆలోచించు. నేనన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించుకో. ఎందుకు దుర్గా, ఎందుకు నువ్వు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు? నావి తప్పుడు నిర్ణయాలు కాదండి. తప్పు చేసిన దాన్ని నా ఇంటి కోడల్ని చేసింది మీ చెల్లెలు ప్రియ. అది నా కోడలు కాదు అని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. అడ్రస్ లేని దానికి ఆఖరికి అది చేసి ఇది చేసి అడ్రస్ లేకుండా పోతే ఈ ప్రియ దానికి అడ్రస్ ఇచ్చి దత్త తీసుకుని మరి నా నెత్తిని తీసుకొచ్చి పెట్టింది. అందుకేనేమో భగవంతుడు దాని లోపాన్ని ఎత్తి చూపించాడు. అయినా దానికదే ఒప్పుకుంది కదా. మీరంతా ఎందుకు అడ్డు చెప్తున్నారు? పంతులు గారు, మా మొహాలు చూడడం కాదండి, ముహూర్తాలు ఎప్పుడున్నాయో అది చూడండి.
కాదు వదినా. ఒక్కసారి నా మాట. ప్రియా, అత్తయ్య చెప్తుంది కదా, వదిలే. ఏంటి వదిలేసేది? ఇది నీ జీవితం. అమ్మాయి ఇంకే విషయంలో చర్చలొద్దు. సరిపోయిందా? చర్చ వద్దు అని అదే చెప్తోంది కదా. మధ్యలో మీరంతా ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నారు? అందుకని మీరెవ్వరూ ఈ విషయంలో కలగ చేసుకుంటే నేను ఒప్పుకోను. ఒకవేళ కలగ చేసుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. ఇలా బెదిరించే మా అందరి నోళ్లు మూయిస్తున్నావు. జనం చూస్తే నవ్వుకుంటారు. ఎవ్వరూ నవ్వుకోరు. దుర్గమ్మ మంచి పని చేసింది, వంశాభివృద్ధి కోసం తపన పడింది అనుకుంటారు. ఇందులో నా తప్పేమీ లేదే. అయినా దీనికి ఆ లోపం ఉందని వాళ్లే నాకు చెప్పారు. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఆలోచించాలి కదా. అలా కాదు అని దాంతో పాటు ఈ వంశం అంతరించిపోతే మంచిదా? వంశం పట్ల నాకున్న శ్రద్ధ మీ అందరికీ తెలుసు కదా. ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ వాదించకండి, నాకు విసుగు తెప్పించకండి. దుర్గా, నువ్వు పట్టిందే పట్టంటే ఇక్కడ 2 జీవితాలు నాశనం అవుతాయి. మావయ్య, ఏంటి తెలిసి అమాయకంగా మాట్లాడుతున్నావు? చిన్నపిల్లవి నీకేం తెలుసు? ఇది నీ జీవితం. అత్తయ్య ఆలోచించేది మన వంశం గురించే కదా. నీ బతుకే ఆగమైపోతుంటే ఇంకా మన వంశం అంటావేంటే? చూడు ప్రియా, నేనిక్కడ శుభకార్యం తలపెట్టాను. నీకిష్టం ఉంటే ఇక్కడుండు, లేకపోతే బయటకెళ్ళు. చెడగొట్టాలని ప్రయత్నించుకో. అమ్మా, మీరు చేయగలిగితే 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. అది దాటితే 4 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవమ్మా. అలాగా? మంచి ముహూర్తం అయితే చాలు పంతులు గారు. ఘనంగా చేయాల్సిన పని లేదు. సింపుల్ గా చేయాలని అనుకుంటున్నావు, కానీ సంప్రదాయబద్ధంగా ముహూర్తం మాత్రం బలంగా ఉండాలి. ఊరంతా పిలవకపోయినా మా ఇంట్లోనే చేస్తాం. ఏం కీర్తి, నీకోకేనా? నీ ఇష్టమే నా ఇష్టం దుర్గమ్మ. అయితే 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసి రాసివ్వండి. అమ్మా, ఒక్క నిమిషం పంతులు గారు. అలా చూస్తావేంటి తులసి? పంతులు గారికి దక్షిణ తీసుకురా. వస్తానమ్మా. అలాగేనండి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఏరా, నీకు మొదటి నుంచి చెప్పాలా? మొదటి నుంచి చెప్పడం కాదమ్మా, అసలు నువ్వు ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఏదో లోపం ఉందని అది ఇది అని. ఏదో లోపం ఏంట్రా? ఏదో లోపం? ఈ లోపం వల్ల తరాలంటూ ఉండవు. ఈ తరంతోనే ఆగిపోతుంది. అది మంచిదా?
అది కాదమ్మా. వద్దురా, ప్రతి వాళ్ళు నాతో వాదన పెట్టుకోవాలని చూడకండి. నేను చెప్పాల్సింది ఇదివరకే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ నా నోటితో అదే మాట చెప్పించకండి. నువ్వు ఖచ్చితంగా సింధుని పెళ్లి చేసుకుంటున్నావు. ఇదే నా నిర్ణయం. నువ్వు గనక నా మాట కాదని పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని చూడాల్సి వస్తుంది. నీకు ఈ తల్లంటే ప్రేమున్నా ఆపేక్షున్నా నా మాటకి విలువిచ్చేవాడివి అయితే నేను చెప్పినట్టు సింధు మెళ్ళో తాడి కట్టు. అంతే, ఈ మనిషి అంతే. ఈ జన్మకి మారదు, మారవు. చూడండి, పంతులు గారు ముహూర్తం రాసిచ్చారు. ఇది శుభలేఖతో సమానం. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందు అమ్మవారి గుడికి వెళ్లి పూజ చేయించటం మా ఆనవాయితీ. కాబట్టి మనం అందరం సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్తున్నాం. తయారవ్వండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషార్హం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మపద్మాం తామినోపహ్వయే శ్రీం లోకే దేవదుష్టావదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే హేర్మే లక్ష్మీ హేర్మేణ సదాం తాం వృణే ఆదిత్యవర్ణే తపోజ్ఞాతో వనస్పతిస్తవ సక్షోర్వివః తస్య ఫలాని కర్షానుత్తమాయాంతర్యాస్య వాక్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవ సకః కీర్తశ్చ మణినా సహస్రాతో భూతోస్మిరాశ్రయస్మి కీర్తిమతిం దదామి శుద్ధివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. హరి గోత్రనామాలు చెప్పండమ్మా. దశపాల గోత్రం కృష్ణప్రసాద్, కనకదుర్గ, నా కొడుకు ఆదిత్య. నా కోడలు తులసి. తులసి, తులసి ఏమైంది? తులసి అమ్మ తులసి, తులసి ఏమైంది? ఏమైంది తులసి? తులసి
తులసి తులసి ఏమైంది? అత్తయ్య అత్తయ్య దానికి ఏదో అయినట్టుంది అత్తయ్య. తులసి ఏమైందమ్మా? తులసి ఏమైంది తులసి? తులసి అమ్మ తులసి అత్తయ్య ఇది నిజమేనా లేక నాటకాలు చేస్తుందా? నోరు మీవే. ఆ, ఏ తులసి ఏమైంది? అమ్మవారు పోన్నట్టుంది. అరే తులసి అయ్యో అమ్మవారు తులసి ఏమైంది? తులసి వేప మండలు